మత్తయి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనమండి. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. పరిశుద్ధమైనది 6వ వచనమండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయవద్దు అంటున్నాడండి. పరిశుద్ధమైనది కుక్కల ఎదుట పెట్టవద్దు. కుక్కలాంటి స్వభావం కలిగిన వారితో అర్థమండి. అలాంటి కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనంటే, దేవుడు మాటలు, దేవుడు క్రియలను గురించి మనం మాట్లాడేటప్పుడు, దేవుడు మాటలను మనం ప్రకటన చేసేటప్పుడు, దేవుడు నామ ఉచ్చరణ మనం చేసేటప్పుడు, దేవుడు నామం గురించి మనం ఎవరికన్నా తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు తూర్పు పరమడ తిప్పుతారు కొంతమంది మోకాలు ముక్కులు. వినే మనస్తత్వం లేని వారితోనూ, దాన్ని తునీకరించే వాళ్ళతో కూడా ఒక్కొక్క సమయం అండి, అలాంటి వారితో కూడా ఒక్కొక్కసారి చెప్పకూడదు అంటున్నాడు. కుక్కలతో కట్టాడండి. కుక్కలాంటి స్వభావం కలిగిన వాళ్ళతో ముత్యములను పెట్టవద్దు, పరిశుద్ధమైనది పెట్టవద్దు. తండ్రిని ఆహ్వానించే మనసు లేని వాళ్ళకి కొంతమందికి చెప్పినా అది అర్థమగును. కొంతమంది ప్రార్థనా విన్నపం అడుగుతారండి. నాకు విన్నపం అడుగుతారు, అయిష్టంతో అడుగుతారు. ఎచ్చలవిడిగా ఏదన్నా ఏలెత్తి ముందు చూపాలి, నాకు తగ్గలేదు అని 10 మందికి చెప్పడానికి కొంత అడుగుతారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు నాకు తగిలారు. వాళ్ళ ఆశతోనూ ఆసక్తితోనూ దేవుడి మీద ప్రేమతోనూ వాళ్ళు అడగట్ల, ఎటకారం చేయటానికి అడుగుతారు. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నాకు వచ్చింది కోపం. తండ్రి ప్రేమను బట్టి నేను మెలకొండంట. తెలుసండి వాళ్ళ ఆలోచన. ఇప్పుడు నీ ముఖ లక్షణమే నీ మీద సాక్ష్యం అని అంటాడు. వాళ్ళ మాట్లాడే మాట తీరు, వాళ్ళు పలికే పలుకు, వాళ్ళ ముఖ లక్షణమే చెప్పిద్ది సాక్ష్యం. నాకు అర్థమైద్దండి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు ఏ ఎటకారంతో మాట్లాడుతున్నారా, మనసు పూర్తిగానే మాట్లాడుతున్నారా, అడుగుతున్నారా విన్నపం అనేది ఆ ముఖ లక్షణం చూసి చెప్తాం. నీకు విశ్వాసం ఉంటేనే అడగాలి. ఎటకారం చేయటానికి అడిగితే అస్సలు బాగోదు. దానికి రెట్టింపును అనుభవిస్తావు. దేవుళ్ళో ఎటకారం చేయది ఎవరిని? మనుషులను చేయి, తండ్రిని కాదు. ఆమె తండ్రిని దేవుణ్ణి ఎటకారం చేయటానికి నువ్వు సరిపోవు. అలాంటి వాళ్ళు నాకు తగిలారు. అలాంటప్పుడు విచారణ ఎందుకు అడిగేదంటే, మేము పోయినాం కానీ మాకు తగ్గల 100 మందికి చెప్తారు. ఎందుకంటే ఏమైనా ఆడకపోయినా ఆడకూడదు, అంతేం లేదమ్మా, మన దేవుళ్ళే మనకున్నారు అనుకున్నప్పుడు నువ్వు అక్కడే చేయి విచారణ. మళ్ళీ ఏం దగ్గర ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలండి? ఎటకారమా? ఎవరితో? మానవుడితో ఎటకారం చేస్తున్నావా? నువ్వు దేవుడితో చేస్తున్నావా? ఉందా? ఆలోచన ఉండాలి కదా. గర్వాంధులు ఉంటారండి. గర్వాంధులు తగిలారు. నాకు స్వయం వీళ్ళే తగులుతారు. ఫ్రీగా ఉచితంగా ఏ ఖర్చు లేకుండా శత్రువులు వస్తారు. నాకు తెలుసా, అసలు నేను కష్టపడాల్సిన పనే లేదు. నేను ఎక్కడికి వెళ్ళి ఒకళ్ళతో ఫైట్ చేయాల్సిన పనే లేదు. వాళ్ళంతటి వాళ్ళే శత్రువులు వస్తారు. నాకు పుడుతుంటారు. నాకు ఇంకంతే. వాళ్ళు పుట్టే కొంది ఆయన నాకు దగ్గరకు వస్తూ ఉంటాడు. అది ఎంత ధన్యత! ఆ ధన్యత అందరికీ ఉండదు. నాకైతే అదే సంతోషం. కాకపోతే చిన్న బాధ ఉంటుంది. మనుషులం కదా, ఒంటరిగా ఉన్నప్పుడు నాకెవరూ లేరు కదా, అందుకే నన్ను ఏలుతున్నారు, మాట అంటున్నారు అంటారు అని ఫీలింగ్ ఉంటుంది. కానీ దేవుడు దీవెన వేరు. 2 అంతల ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. ఎంకనో దాచిపెట్టున్నాడు. అది ఖచ్చితంగా ఇస్తాడు ఇచ్చే ఉన్నాడు ఆల్రెడీ. అది నేను పొందుకోవటమే ఆలస్యం. ఖచ్చితంగా నేను దాన్ని పొందుకుందును. ఆమె ఎందుకంటే కొంతమంది ఎటకారంతో మాట్లాడే వాళ్ళని చూసా నేను. దేవుడు విన్నపం అని అడ్డం పెట్టుకొని వచ్చి వేరే ఉద్దేశంతో వచ్చి
నా దగ్గర కూర్చున్నా, నా ప్లేస్లో కూర్చున్నా, నేను నివసించే ప్లేస్లో కూర్చున్నా, ఆ మనుషులతో నేనైతే కల్మషం లేకుండా మాట్లాడతా. ఆ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత అయినా వాళ్ళ ప్లేస్ నాకు సాక్ష్యం చెప్పిద్ది. వాళ్ళు నడిచిన, వాళ్ళు సంచరించిన ప్లేసే నాకు వాళ్ళ నడవడిక, వాళ్ళలో ఉన్న ఆలోచన నాకు అక్కడ స్పష్టంగా సాక్ష్యంగా వచ్చిద్ది. అది నా దేవుడే నాకు బయలుపరుస్తాడు. ఏమే, ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడూ సిగ్గుపరచడు. నేను కల్మషం లేకుండా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కల్మషంతో మాట్లాడితే ఆయనే బయలుపరుస్తాడు. అది నిశ్చయం. ఎందుకంటే కల్మషం మనకు లేదు, ఆ వ్యక్తిలో కల్మషం ఉంది. ఆ వ్యక్తి కల్మషంతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడే గద్దిస్తాడు. అలాంటి వారిని నేను 1-2 సార్లు పలకరిస్తా, 4-5 సార్లు చూస్తా, తర్వాత ఇంకా వదిలేస్తా. అవసరం లేదు. 1-2 సార్లు సహోదరుడిగా సహోదరిగా చెప్పాలి బాధ్యత. వింటే విన్నారు, లేకుంటే వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు, మనం కాదు. ఆమేన్. నేను నా దేవుళ్ళో ఆనందించుదును. ఆమేన్.